Hello everyone, my name is Ravant. Today we are gonna play a little skit on the fall of corruption. నమస్తే మేడం. నమస్తే, మీకేం కావాలి? మేడం, నాకు మా పొలానికి సంబంధించిన పత్రం కావాలి. దయచేసి సంతకం చేయండి. పత్రాలు పూర్తయ్యాయా? అన్ని పూర్తి తీసుకువచ్చారా? అవును మేడం, ఇదిగో అన్ని పత్రాలు. ఓకే, నేను చూసుకుంటాను. అటెండర్ మేడం, అతను సరైన పత్రాలు ఇచ్చాడు. పని తొందరగా అవ్వేలా చూడు. సరే మేడం. రాము, ఇక్కడ పని చేయాలంటే ఇలా సులభంగా జరగదు. కొంచెం సహాయం చేస్తే వెంటనే పత్రం వచ్చేస్తుంది. సహాయం ఇంకేం కావాలి? 10,000 ఇచ్చే, అప్పుడే పని పూర్తవుతుంది. లేదంటే నెలల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. 10,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? 10,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? 10,000 కాకినాడ. తాతయ్య, అవినీతి లేకుండా పనిచేయడం అసాధ్యం అనిపిస్తుంది. వాళ్ళని ఎవరు ఆపగలరు? బాబు, అవినీతి అనేది మన సమాజానికి నాశనం. ఇది ఆపేందుకు నీవు తప్పక పోరాడాలి. నిజాయితీగా ఉండి వారి మాటలు వినకూడదు. మనం ఫిర్యాదు చేయాలి. సరే తాతయ్య, నేను ఏం చేయాలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, మీకేం కావాలి? మేడం, బాబు గారు డబ్బు ఇమ్మని అడిగారు. అది నిజమా? ఏమిటి ఆయన అలా చెప్తున్నారు? అవును మేడం, నేను నిజాయితీగా పనిచేయాలని. దయచేసి మీరు కూడా దర్యాప్తు చేయండి. బాబు, మేడం, నువ్వు ఇలా డబ్బు ఆడడం తగు. ఇది నీ తండ్రిపై చర్యలు తీసుకుంటాను. క్షమించండి మేడం, ఇకపై తప్పు చేయండి. ఓకే, వెళ్ళు. నమస్తే అమ్మా. నమస్తే. పిల్లలు, అవినీతి అనేది మన సమాజానికి పెద్ద ద్రోహం. ఇది మనకు సమస్యలు తెస్తుంది. మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. ధైర్యంగా పోరాడి సమాజాన్ని అవినీతి నుంచి కాపాడాలి. అవును తాతయ్య, నేను ఇంకెప్పుడూ అవినీతిని సహించను. నిజంగా ప్రతి ఒక్కరు తన బాధ్యత నెరవేరిస్తే సమాజం మెరుగుపడుతుంది. అవినీతి అనేది మన సమాజాన్ని నాశనం చేస్తుంది. అందరం కలిసి దీన్ని అంతం చేయాలి. అవినీతి రహిత దేశాభివృద్ధి